పనితీరు మార్కులకి త్వరలోనే ఎగ్జామ్ జరగబోతుంది. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, క్వార్టర్లీ ఎగ్జామ్గా మనం రేపు చూడబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలియబోయే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయా అని ఎదురు చూస్తున్న ఆశావహులకి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించిన ఒక ముందడుగు అనేది మనం చూస్తున్నాం. వివేక్ యాదవ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అండ్ ఈఓ సెక్రటరీ టు గవర్నమెంట్ వివేక్ యాదవ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుంచి విడుదలైన లేఖని మగధా న్యూస్లో స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ముఖ్యంగా 11, 12, 13, 14 ఈ నెలలో ఈ 4 రోజుల్లో కలెక్టర్లతో, డిస్టిక్ కలెక్టర్లతో, అలాగే డిస్టిక్ ఎలక్టోరల్ ఆఫీసర్స్తో, అలాగే ఏఈఆర్ఓలతో, అలాగే బిఎల్ఓ సూపర్వైజర్స్, డిఈఓస్తో అందరితో కూడా ఎలక్టోరల్ ఆఫీసర్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించబోతున్నారు, వీడియో కాన్ఫరెన్స్. అలాగే కొన్ని జిల్లాలను కూడా 11వ తారీఖున కొన్ని జిల్లాలు, 12న కొన్ని, 13న కొన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. 14న కొంతమంది జిల్లాలు, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి అటు నుంచి మొదలు పెడితే పార్వతీపురం, మన్యం, ఆలూరు ఇట్లా ఈ విధంగా ఈ జిల్లాల వాళ్ళతో ఎలక్టోరల్ ఆఫీసర్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ కాల్ అనేది నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతున్నట్టుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులు చాలా తీవ్రంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఆశావహుల ఆశ ఎంత బలంగా ఉంటుందో, ఇంకొక వైపు అధికార పార్టీ, అందున 3 పార్టీల కూటమి పార్టీ రెఫరెండం అని అంత పెద్ద పదం కాకపోయినా నిజంగా ఇది ఒక క్వార్టర్లీ ఎగ్జామ్. అంటే కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుంది, ఎలా ఉంది, గత 5 ఏళ్ల జగన్ పాలన ఎలా ఉంది, దాదాపుగా 17 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనేది ఈ స్థానిక సంస్థల ఎన్నికలే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి.